ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీకు హైదరాబాద్లోని బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ని చూపించడానికి వచ్చాను. ఇది మన కొండాపూర్లో ఉంది. దీన్ని ఏఎంబి మాల్, శరత్ సిటీ మాల్ అని కూడా అంటారు. ఇది మీకు చూపించడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఈ మాల్ కంటే ముందు మన సిటీలో ఇనార్బిట్ మాల్ ఒకటి పెద్దగా కట్టారు. దాని తర్వాత బిగ్గెస్ట్ మాల్ ఇదే. దీని పేరు శరత్ సిటీ మాల్ అంటారు. ఇప్పుడు ఈ మాల్ ముందు నిలబడి మీకు చూపిస్తూ మాట్లాడుతున్నాను. మీకు కనబడేదే ఈ మాల్ బిల్డింగ్ ది ఎక్స్టీరియర్ అనమాట. ఇది వచ్చేటప్పటికి కొండాపూర్ మెయిన్ రోడ్లో ఉంటుంది. ఈ మాల్లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లన్నీ మన ప్రిన్స్ మహేష్ బాబు గారి. ఈ మాల్ గురించి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మ్యాక్సిమం ప్రజలందరికీ తెలుసు. అందమైన మాల్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు ఫ్రెండ్స్. అందుకే ఈ అందమైన మాల్ని చూపిద్దామని రికార్డ్ చేస్తున్నాను. ఈ మాల్ వచ్చి కొండాపూర్ క్రాస్ రోడ్స్లో ఉంది. మీకు ఈ మాల్ ముందు నుంచి రైట్కి వెళ్తే గచ్చిబౌలి, లెఫ్ట్కి వెళ్తే ఆల్విన్ కాలనీ ఎక్స్ రోడ్కి వెళ్తుంది. నేను మాల్ ముందే నిలబడి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నా వెనకాల మాల్ది బిల్డింగ్ ఎక్స్టీరియర్ అనమాట. వెనకాల గార్డెను, ఎదురుగా ఏఎంబి సినిమాస్, లాంజ్ అని చెప్పేసి ఉంది ఆ బిల్డింగ్కి. తర్వాత ఎదురుగా కనపడేదే కొండాపూర్ ఫ్లైఓవర్. ఇది ఈ ఫ్లైఓవర్ నుంచి రైట్కి తీసుకుంటే మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. నా వెనకాల మాల్లోకి వెళ్ళే స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్లోంచి పైకి వెళ్ళి లోపలికి వెళ్తే మాల్లోకి వెళ్ళిపోతాం. ఈ మాల్కి రెండు సైడ్ల దారి ఉంది. ఇది వచ్చేటప్పటికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది మెయిన్ రోడ్డుకున్న మెయిన్ ఎంట్రన్స్. ఇది సితారా పాప మహేష్ బాబు సార్ది పోస్టర్ ఉంది. ట్రెండ్స్ వాళ్ళు పెట్టారు. నా వెనకాలే ఆ పోస్టర్ ఉంది. ఇప్పుడు నేను మాల్లోకి ఎంటర్ అవుతున్నాను. మాల్ ఎంట్రన్స్ ఎంత అందంగా డెకరేట్ చేసి పెట్టారు చూడండి ఫ్రెండ్స్. మాల్లోకి ఎంటర్ అవుతుంటే ఎంత అందంగా ఉందో చూడండి. చాలా కలర్ఫుల్గా ఉంది లైటింగ్తో. డౌన్లో కనబడుతుంది ఒక ఫ్లోర్ ఉంది. అదే గ్రౌండ్ ఫ్లోర్, అది స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు నేను లేదు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నా. ఈ ఫస్ట్ ఫ్లోర్లో నుంచి మీకు మొన్న రంజాన్ వేడుకలు జరిగిన సెటప్ ఇంకా అట్లానే ఉంది. మొత్తం కలర్ఫుల్గా డెకరేట్ చేశారు మాల్ అంతా. ఆ మాల్లో చూడండి ఎలా లైటింగ్ చేసి పెట్టారు. సాయంత్రం 5 అవుతుంది. 5ంటికి మొత్తం, అంటే మామూలుగా మాల్లో మీకు తెలియదే ఉంది, డే అండ్ నైట్ లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఫుల్గా డెకరేట్ చేసి పెట్టారు లైట్లన్నీ. ఎస్కలేటర్ పైన నేను పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళి మీకు మొత్తం అందమైన మాల్ అంతా చూపిస్తాను చూడండి. షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఎవరు లేరు, చాలా తక్కువగా ఉన్నారు జనాలు. చాలా అద్భుతంగా ఉంది మాల్ అయితే. దాదాపు మరి ఈ మాల్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు ఐడియా లేదు. కానీ ఎప్పుడు చూసినా కొత్త మాల్ లాగే కనిపిస్తుంది. ఎంత కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. షాప్స్ కానీ, తర్వాత ఈ వాళ్ళు షాప్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ అద్భుతంగా రెడీ చేసి పెట్టారు. చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. మన శరత్ సిటీ మాల్, ఏఎంబి మాల్, దీంట్లోనే మనం ప్రిన్స్ మహేష్ బాబు గారు మల్టీప్లెక్స్ థియేటర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. పెద్ద పెద్ద థియేటర్స్, మంచి టాప్ థియేటర్స్లలో, హైదరాబాద్లో ఉన్న టాప్ థియేటర్స్లలో దీంట్లోనే ఉన్నాయన్నమాట టాప్ థియేటర్స్. దీని తర్వాత ఇంకా వేరే ఏ థియేటర్స్ అయినా. రీసెంట్లీగా ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది కూడా ఓపెన్ అయింది. అది సత్యం థియేటర్ని ఆయన తీసుకొని కొత్త కన్స్ట్రక్ట్ చేసి మల్టీప్లెక్స్ కట్టాడు. AAA అని పెట్టారు దానికి. చాలా బాగుంటుంది అది కూడా. దాంట్లో కూడా చూసాను నేను మూవీస్. అయితే దానికంటే ఇది చాలా పెద్ద మాల్ అనమాట. పెద్ద మాల్, థియేటర్స్ కూడా బాగుంటాయి. దాంట్లో కూడా చాలా పెద్ద థియేటర్స్ కట్టారు చూడండి ఫ్రెండ్స్. చాలా అందమైన మాల్ ఇది. మీరు వీకెండ్స్, హాలిడేస్ రండి, బాగుంటుంది. నేను కూడా వచ్చి చాలా బాగుందని చెప్పేసి రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది ఎంత చూపించినా తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాగుంటుంది మాల్ ఇది. అన్ని పక్కల నుంచి, ఏ పక్క నుంచి చూసినా అద్భుతంగా ఉంది మాల్ ఇది. ఈ మాల్లో అన్ని బ్రాండ్స్, బట్టల షాపులు, చెప్పుల షాపులు, తర్వాత సూపర్ మార్కెట్, మనకు ఇంటికి పనికొచ్చే వస్తువులు, ఉప్పులు పప్పులు కూడా ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. స్వీట్ షాప్స్, ఆల్ ఐటమ్స్, అన్ని రకాల వెరైటీస్ షాప్స్, బట్టల షాపులు అన్నీ ఉన్నాయి. దాంతోపాటు మనకు టైంపాస్ కాకపోతే అలా వచ్చి 1 గంట 2 గంటలు టైంపాస్ చేసి సరదాగా ఉండిపోవడానికి కూడా సూపర్గా ఉంటుంది ఇది. మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది. తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ కోసం మీకు సినిమా థియేటర్స్ ఉన్నాయి. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. రండి ఫ్రెండ్స్, చూడండి. చాలా బాగుంది ఇది మల్టీప్లెక్స్. చాలా అందమైన మల్టీప్లెక్స్ హైదరాబాద్లో. నేను హైదరాబాద్ కొత్తలో వచ్చినప్పుడు హైదరాబాద్లో టాప్ థియేటర్స్ అంటే మహేశ్వరి, పరమేశ్వరి, ఆర్టీసీ క్రాస్ రోడ్లో దేవి 70mm, సుదర్శన్ 35mm. ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే టాప్గా ఉండేది థియేటర్స్కి. తర్వాత సంగీత్, అక్కడ ఈ సికింద్రాబాద్ ఏరియాలో వచ్చే సంగీత్ చాలా టాప్ థియేటర్స్ అంటే అక్కడ ఉండేవి. ఇప్పుడేమో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనన్ని మల్టీప్లెక్స్లు వచ్చేసినాయి హైదరాబాద్లో. ఆల్రెడీ మెట్రో వాళ్ళు కూడా, మెట్రో రైల్వే స్టేషన్లు ఉన్న దగ్గరలో వాళ్ళు మెట్రో మాల్ వాళ్ళు 4-5 కాంప్లెక్స్లు వాళ్ళు కట్టారు. అది కాకుండా సుజానా ఫోరం మాల్ అని చెప్పేసి, మంజీరా మాల్ అని చెప్పేసి, ఇప్పుడు ఈ కొత్తగా అశోక మాల్ అని, AAA మాల్ అని రకరకాల మాల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ హైదరాబాద్లో.
కానీ అన్ని మాల్స్లో ఇది కొంచెం పెద్ద మాల్ అనమాట. ఇది మేము ఉండే ఏరియా కూడా దగ్గరగా ఉంటుంది. మేము ఎప్పుడైనా టైంపాస్ కాలేదంటే కంపల్సరీ ఈ మాల్కే వస్తాము. దాంతోపాటు మీకు కూడా చూపిద్దామని ఈ మాల్ని ఈరోజు రికార్డ్ చేశాను. చూడండి ఎలా ఉందో చెప్పండి. నేను తెలిసో తెలియక మాట్లాడుతున్నాను. ఒకవేళ దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. నా తప్పులు సర్దిద్దుకుంటాను నేను. మీరు కూడా మంచి అమూల్యమైన సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి. ఏదన్నా ఇంకా గొప్ప ఏమైనా చూపించేవి ఉంటే మీరు చెప్పండి, నేను వెళ్ళి చూపిస్తాను. ఈ మాల్ని మాత్రం ఇప్పుడు అన్ని పక్కల నుంచి తిరుగుతూ టాప్ యాంగిల్లో, లో యాంగిల్లో చూపిస్తున్నాను మీకు. అంటే నాకు తెలిసినంతలో మీకైతే చూపిస్తున్నాను. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులు ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పుంటే ఇది తప్పురా బాబు, దీన్ని సర్దిద్దుకోమని చెప్పండి, నేను సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీకైతే టాప్ యాంగిల్ నుంచి 5th ఫ్లోర్ నుంచి కిందికి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ముందు పక్క. ఇది నా వెనకాల ముందు పక్క అన్ని పక్కలు మొత్తం బిల్డింగ్ చుట్టూ రౌండ్ వేసి లోపటి నుంచి మీకు చూపిస్తున్నాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా తప్పులు ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేసి దాన్ని ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను డ్రైవర్గా జాబ్ చేస్తాను సినిమా ఇండస్ట్రీలో. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫోన్లోనే తీశాను ఇదంతా. ఇంతకుముందు కూడా ఒక 14-15 వీడియోలు చేశాను. ఇప్పుడే లైఫ్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఆ షౌక్ తోటే నేను డ్రైవర్ ఉద్యోగం మానేసి టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రావెలింగ్లోకి వెళ్దామని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీరు దాన్ని ఏదైనా తప్పులు ఉంటే చెప్తే నేను దాన్ని రెక్టిఫై చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాకైతే పెద్దగా నాలెడ్జ్ లేదు. ఇప్పుడు నేను చేస్తుందల్లా యూట్యూబ్లో చూసే నేను ఈ వీడియోలు కూడా చేస్తున్నాను. ఈ డబ్బింగ్ కూడా చెప్తున్నాను. ఈ డబ్బింగ్ కూడా చెప్పేటప్పుడు కొంచెం ఏదన్నా తేడా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. నాకు తెలిసినంతలో నేను డబ్బింగ్ చెప్తున్నాను ఫోన్లోనే. నాకు తెలిసినంతలో ఫోన్లోనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. నాకు దాని మీద పెద్దగా నాలెడ్జ్ లేదు. బిల్డింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మీరు రండి, చూడండి. ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు, చూసిన వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు. కానీ ఏదో నాకు తెలిసినంతలో చూపిద్దామని చెప్పేసి రికార్డ్ చేసి చూపిస్తున్నాను నేను. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే ఇది తప్పు అని చెప్పండి, నేను దాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏదో ఒకటి చేసి పెట్టాను అని అనుకోకుండా నాకు తెలిసినంతలో చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని మీరు మాత్రం ఎంకరేజ్ చేయండి. తప్పులు ఉంటే మాత్రం మన్నించండి. ఇది నేను ఈరోజు మీకు ఈ వీడియో చేసి చూపించడానికి నేను వచ్చాను కాబట్టి బాగుందని చెప్పి తీశాను. మీరు మాత్రం ఏదైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో ఎక్స్క్యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 5th ఫ్లోర్లో ఉండి షూట్ చేస్తున్నాను నేను. అది నా వెనకాల ఉన్నదంతా బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఇటు మళ్ళీ మాల్లోకి ఎంటర్ అయినప్పుడు రైట్ సైడ్లో వస్తే రైట్ సైడ్ నుంచి కిందికి చూపిస్తే కనపడేది అనమాట. ఇది కూడా 5th ఫ్లోర్లో ఉండే చూపిస్తున్నాను నేను. ఇది మొత్తం కింది నుంచి పై దాకా చూడండి. ఇది గ్రౌండ్. ఇప్పుడు ఎస్కలేటర్ పైన పైకి వెళ్తున్నాను నేను. పైకి వెళ్ళి మీకు చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ ప్లస్ ఏఎంబి బాక్స్ ఆఫీస్ ఎంట్రన్స్ అవన్నీ చూపిస్తాను మీకు. ఆల్రెడీ నాకు తెలిసి చాలా వరకు చూసే ఉంటారు, కానీ మళ్ళీ కూడా నేను చూపిస్తానికి వెళ్తున్నాను అనమాట. చూడండి, ఎస్కలేటర్ మీద పైకి వెళ్తున్నాను నేను. ఇది ఎస్కలేటర్ అంతా టాప్లోకి వెళ్తుంది అనమాట. ఎస్కలేటర్ నుంచి 6th ఫ్లోర్కి వెళ్ళాను. ఈ ఫ్లోర్లో మీకు నా వెనకాల కనపడేది బ్యాక్గ్రౌండ్ వ్యూ ప్లస్ ఇటు ఈ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేటప్పటికి ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. అదంతా ఫుడ్ కోర్ట్. అది అక్కడ మొత్తం అందరికీ ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ కోర్ట్ అది, అంటే ఫ్రీ కాదు, రెస్టారెంట్ అది. ఫుడ్ కోర్ట్ ఇది వచ్చేటప్పటికి మనకు చార్మినార్లో చుడి బజార్ ఉంటుంది కదా, ఆ చుడి బజార్ టైప్లో దీంట్లో చిన్న చిన్న స్టాల్స్ తోటి మొత్తం ఒక బ్లాక్ అంతా సెటప్ చేశారు ఈ లెఫ్ట్ సైడ్లో. ఇదేమో అటు మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళేది. ఇదంతా ఈ చార్మినార్ గల్లీలలో తిరుగుతూ మనం ఆ చుడి బజార్లో కొనుక్కుంటాం కదా షాపులు, అలాంటి షాపులు అనమాట. అన్ని చిన్న చిన్న షాపులు అన్నీ చుడి బజారు ఈ హైదరాబాద్ నేటివిటీకి సంబంధించినవి, బట్టలు, పల్సు, గాజులు, చిన్న చిన్న దుకాణాలు అన్నీ ఆల్ వెరైటీస్ దొరుకుతున్నాయి. చెప్పులు మొత్తం కొంచెం చీప్ అండ్ బెస్ట్లో ఉండేలాగా ఒక గ్రాండ్ బజార్ అని చెప్పేసి పెట్టారు. ఇది బాగుంది. దీంట్లో మొత్తం అన్ని రకాల ఐటమ్స్ లేడీస్కి సంబంధించినవి దొరుకుతాయి. చిన్న షాపులు అనమాట. నేను ఆ షాపుల గల్లీలలో నుంచి నడుచుకుంటూ మీకు చూపిస్తున్నాను నేను. ఇది దాదాపు ఒక 3000-4000 స్క్వేర్ ఫీట్లో ఒక రౌండప్ చేసి దాంట్లో అన్ని ఒక 100 ఫీటు సేఫ్టీలో షాపులు పెట్టారన్నమాట. ఒక్కొక్క షాపు 100 ఫీటు స్క్వేర్ ఫీట్లో, నాకు తెలిసి అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. దాదాపు ఒక 30-40 షాపులు పెట్టారు దాంట్లో. ఇది వచ్చేటప్పటికి ఏఎంబి మాల్ ఎంట్రన్స్. ఇది ఇప్పుడు ఏఎంబి మాల్ ముందు నిలబడి నేను వీడియో తీస్తున్నాను నేను. అది ఏఎంబి థియేటర్లోకి వెళ్ళే ఎంట్రన్స్. మళ్ళీ దానికి ఆపోజిట్లో ఇది మళ్ళీ కోటి సుల్తాన్ బజార్ గెటప్ షాప్స్ అనమాట. ఆ షాప్స్ నేను కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మీకు
సినిమా హాల్లో టికెట్ కొనుక్కునే సెటప్ అనమాట ఇది. బాక్స్ ఆఫీస్ అవన్నీ పోస్టర్లు, రాబోయే సినిమాలు, రిలీజ్కున్న సినిమాలు, రిలీజ్ అయిన సినిమాలో పోస్టర్లు పెట్టారు. అది బాక్స్ ఆఫీస్ అనమాట నా వెనకాలది. మళ్ళీ ఈ గల్లీ వచ్చేటప్పుడు మళ్ళీ అది కోటి సుల్తాన్ బజార్ గల్లీ అనమాట. ఇది సేమ్ అట్లానే సుల్తాన్ బజార్లో పోతుంటే ఎట్లుంటే అట్లా షాపులు. మళ్ళీ ఇది వచ్చి బాక్స్ ఆఫీస్ పోస్టర్స్ పెట్టారు. ఇవన్నీ రాబోయే సినిమాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న సినిమాలు ఉన్నాయి. అది బాక్స్ ఆఫీస్ అనమాట. ఏఎంబి బాక్స్ ఆఫీస్, ప్రిన్స్ మహేష్ బాబు గారిది. ఇక్కడ నుంచే నేను చూపిస్తున్నాను మీకు, దాని ముందు నిలబడి. అక్కడ నుంచి నేను ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ చిల్డ్రన్ ప్లే ఏరియాకి వెళ్తాను నేను. ఈ గేమ్ ఏంటో నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. పండుగ చేసుకో సినిమాలో బ్రహ్మానందం గారు ఉచిత సలహా ఇవ్వడానికి వెళ్ళి దెబ్బ అయిపోతాడు చూసారా, ఆ గేమ్ ఇది. మాల్లో మాత్రం 2 సైడ్స్ మహేష్ బాబు సారు, సితారా పాప ఈ పోస్టర్లు మాత్రం బాగా పెట్టారు ఫ్రెండ్స్. ఈ ట్రెండ్స్ వాళ్ళు మొత్తం 2 సైడ్స్ ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఈ గ్యాప్లో ఫుల్గా పెట్టారనమాట. ఈ వెనకాల పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్లో అదొకటి, అది ఏమంటారు దాన్ని, అదొకటి నడుస్తుంది చూడండి. ఈ గేమ్ పిల్లలు దాంట్లో కూర్చుంటే అది తిప్పుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చి పిల్లలు ఆడుకునేది బాల్స్ గేమ్. ఇది బాల్స్ గేమ్ దగ్గర నుంచి బయలుదేరి లోపలికి వెళ్ళాము. మొత్తం అన్లిమిటెడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పిల్లలు ఆడుకునే గేమ్స్ మాత్రం. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, నేను అడిగాను ఎంత బాబు ఏంటి అని. వాడు 2200 చెప్పాడు ఫ్రెండ్స్. 2200 ఎందుకు ఫ్రెండ్స్, ఒక గేమ్ నచ్చితే ఒకటే గేమ్ ఆడతా కదా, ఆ గేమ్ వరకు ఎంత అవుతుంది అంటే, లేదండి అట్లా లేదు మా దగ్గర రూలు. ఒక గేమ్ ఆడు, 2 గేమ్లు ఆడు, 2200 రూపాయలు పెట్టి కార్డు తీసుకోవాలి. ఆ కార్డు తీసుకుంటే 29 గేమ్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు 2 గేములు 3 గేములు నచ్చినాయని చెప్పేసి 3 గేములు ఆడుతుంటే యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ ఖచ్చితంగా 2200 రూపాయలు కట్టాలి. కట్టి 2200 రూపాయలకు మీకు ఒక కార్డు ఇస్తాం మేము. ఆ కార్డు పైన 29 గేమ్స్ ఉంటాయి. ఆ 29 గేమ్స్ ఆడుకోవాలి తప్ప మీరు ఒక గేమ్ ఆడతాం, 2 గేమ్లు ఆడతాం, 3 గేమ్లు ఆడతామంటే యాక్సెప్ట్ చేయం మేము. 100% మీరు 2200 కట్టాల్సిందే, 29 గేమ్లు ఆడాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్? ఇది మనం ఇప్పుడు అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు రారు కదా, కొంతమంది చూద్దామని ఎంతో ఆశతోటి వస్తారు. వచ్చినప్పుడు పిల్లలు గొడవ చేస్తే ఏదో 2 గేమ్లను ఆడిపిద్దామని చెప్పేసి వాళ్ళ కాడ ఉన్న స్తోమతను బట్టి ఆడిపించడానికి ట్రై చేస్తారు. కానీ వీడు పెట్టిన రూల్ మాత్రం ఇది బాగలేదు మా ఫ్రెండ్స్. ఇది నాకైతే నచ్చలేదు ఈ రూల్ అయితే. ఏముంది, 3 గేమ్లు పెట్టు, ఒక 500కో 300కో పిల్లల్ని ఆడిపించుకొని వెళ్ళిపోతారు. వచ్చినందుకు వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. చేయకపోతే ఒప్పుకోరు వాళ్ళు, అక్కడ ఆడియకపోతే. మీరేం 2200 కట్టాలి కంపల్సరీ 29 గేమ్లు ఆడాలంటే అది మాత్రం కరెక్ట్ కాదు. ఇది కొంచెం ఒకసారి ఆలోచించండి. మీ ఈ గేమ్స్ పెట్టిన ఓనర్స్ మీరు కూడా ఆలోచించండి సార్. ఎందుకంటే అందరూ దాన్ని బేర్ చేయాలంటే చేయలేరు. ఎందుకంటే 2200 అంటే పిల్లలాట కాదు, అది చాలా ఎక్కువ అమౌంట్. అది మీరు కనీసం ఒక 300 400 పెట్టి 2 గేమ్లు 3 గేమ్లు ఇట్లా డివైడ్ చేసి పెట్టండి రూలు. దానివల్ల కొంతమందికి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు ఆడుకుంటారు. ఎందుకంటే అందరు డబ్బున వాళ్ళే రారు కదా, కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వస్తారు, దానికంటే ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వస్తారు, వాళ్ళ కాడ అంత డబ్బు ఉండదు. కాబట్టి మీరు దయచేసి ఒకవేళ ఈ వీడియో చూస్తే మాత్రం మీ ఈ ప్లే చేసే ఓనర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, దయచేసి మీరు దాని రేట్లు మాత్రం ఒక 3 గేమ్స్ 4 గేమ్స్ అట్లా సిస్టమ్ పెట్టండి. 2200 అంటే చాలా ఎక్కువ అయిపోతుంది సార్. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు పిల్లలతో వస్తే మాత్రం దీనికి కొంచెం ప్రిపేర్ అయ్యి రండి. ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు గొడవ చేసి మారం చేస్తారు, ఖచ్చితంగా ఆడాలని చెప్పేసి. ఈ రేట్లు మాత్రం చాలా టూ మచ్గానే ఉన్నాయి. వాళ్ళు ఓనర్స్ కొంచెం దీన్ని పెద్ద మనసుతో ఆలోచించి దాన్ని సెట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఖాళీగా పెట్టుకున్నారు కానీ పిల్లల్ని అంత రేట్ అంటే వచ్చి అడిగి చూసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ స్తోమత లేనప్పుడు ఏం చేస్తారు, చూసి వెళ్ళిపోకుంటే. ఇప్పుడు ఇది గేమ్ పెట్టారు, ఈ బోట్ వస్తుంది, దీంట్లో వెళ్ళాలని నేను అనుకొని ఆశపడి వెళ్ళాను. నేను దాంట్లో వాటర్లో రౌండ్ వేస్తుంది, కొత్తగా పెట్టారు ఇది, నేను కూడా ఈ మధ్యన చూశాను. వెళ్ళి అడిగితే లేదు సార్ కంపల్సరీ 2200 కట్టి మీరు కార్డు తీసుకోవాలి, కార్డు తీసుకుంటేనే మీరు దీంట్లో ఈ బోట్లో తిరగడానికైనా ఏ గేమ్ చేయడానికైనా కంపల్సరీ అంటే. లేదు బ్రదర్ నేను ఒక బోటుతో కూడా రైడ్ చేస్తానని చెప్తే యాక్సెప్ట్ చేయలేదు. అది ఫ్రెండ్స్